బనగానపల్లి పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నివాసంపై డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడంతో గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది, వైసీపీ నేత అబ్దుల్ ఫైజ్ అనుచరులపై దాడి చేసిన టీడీపీ వర్గీయులు. డ్రోన్ కెమెరా వివాదంతో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, వైసీపీ శ్రేణులు. టీడీపీ వర్గీయుల దాడికి నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టేందుకు సిద్ధమవుతున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. ముందే చెప్తూ నా కొడుకు చేసుకోవాలంటే నువ్వు వైఎస్ఆర్ పార్టీలో వస్తే చేస్తా, లేకపోతే లేదు అని ముందే కండిషన్ పెడుతున్నాయి. ఒక మాట అడిగినానే వస్తే అసలు అడగండి ఏమని. నువ్వు మినిస్టర్ అంటే మేము గౌరవిస్తాం మినిస్టర్ని అంతవరకు, కానీ మీకు మా వ్యక్తిగత విషయం మీకేం సంబంధం? వ్యక్తిగత విషయాలు మీకేం సంబంధం? మీకు సంబంధం లేదు కదా. తిట్టడమా ఇదే మినిస్టర్ చేయాల్సిన పని? ఇప్పుడు ఎంతమంది వచ్చినారు? నేనేం చెప్తున్నా అంటే 10 మంది వచ్చారన్న. వచ్చి జనార్దన్ రెడ్డి ఇల్లు తీస్తావరా నువ్వు మొత్తం దిగి ఎంత ధైర్యంగా దిగుకొని ఆ పుట్టగాళ్ళకు కెమెరాలు ఆడోళ్ళు ఇక్కడ బాత్రూమ్ లో దాక్కున్నారు. ఆడోళ్ళు భయపడిపోయి ఫోటో తీస్తున్నారు. ఇప్పుడు కూర్చొని గ్రూప్ ఫోటోలు తీసుకుంటున్నారు, ఇల్లు తీస్తున్నారు. ఆ టైంలో దూరి అంతా కొట్టి అందరినీ భయపడిపోయినారు. ఆడోళ్ళు అంతా పారిపోయినారు. ఎక్కడెక్కడ సిఐ గారు వచ్చి ఎట్లంటే మాట్లాడతాడు. వినడమే మాట. అయ్యా స్వామి ముందు నువ్వు కెమెరా చెక్ చేయి, దాంట్లో జనార్దన్ రెడ్డి ఇల్లు ఉంటే నువ్వు ఏం చెప్తావు చెప్పు, లేకుండా ఏం చెప్తావు చెప్పు సార్ అంటే అప్పుడు అంతా తీసినాడు. చూస్తే ఏం లేదు, నా ఇల్లు తప్ప ఏం లేదు దాంట్లో. ఇప్పుడు ఏం చెప్తావు సార్ అంటే గురువు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. తిట్టకుండా అందరూ తెలియదా? ముందు చెప్పకూడదు. వాళ్ళ ఇంటి పైన ఇంటి దగ్గర పోనేది. నా ఇల్లు మధ్యలో పెద్ద వాగు ఉంది, రౌండ్ నా ఇంటి రౌండ్ తిప్పుకునేట వాడు. అది మేము కూడా చెప్పలే ఆ పిల్లోనికి. ఏమంటే ఇంటికి తీయాలి కదా అని తీసినాడు. పెళ్ళిన తర్వాత ఇంటి ఫోటో తీయాలి కదా రౌండ్ గానీ తీసినాడు. నీ ఇల్లు తీసి నేను ఏం చేస్తాను? నీ ఫోటోలు నేను నాకు అర్థం కాలే అసలు. నీ ఫోటోతో నాకేం పని? ఇంత దౌర్జన్యమైన పొద్దున 10 మందిలో వచ్చి ఇంట్లో కొట్టిండేది చెప్తుంటే వినడం లంచా కొడుకు ఆయన కొడుతున్నాడు. కొంచెం మిస్టేక్ ఉంది, జరిగింది అనుకోండి. పిలిపించి స్టేషన్ దాకా చెప్పంటే అయిపోయాడు. వాళ్ళ మనుషులు రావడం, మంచి వచ్చి లోపల పోలీసులు రావడం, సరే అనుకుందాం. అంత ఇంట్లో పోలీసులు రావడం అనుకుందాం. వాళ్ళ మనుషులు వచ్చి ఇంట్లో ఆడడం, కొట్టడం అనేది దారుణం. ఇది మినిస్టరే ఉండొచ్చు కాదు. మినిస్టర్ గారు రేపు పెళ్లికి వస్తారంటే మా వాళ్ళకి చెప్పినాను. మినిస్టర్ గారు పెళ్లికి వస్తే ఆయన జస్ట్ గౌరవిద్దామని చెప్పినాం. నువ్వేం చేసినావు? ఇప్పుడు నీ మనుషులు లోపల ఇంట్లో ఆడలు ఉంటే అంత పర్దానేసిన ముస్లింలు, అంతా ముస్లింస్. పెళ్లి కూతురు వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. లేడీస్ వచ్చి లోపల కొడితే మా పైన ఎంత బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది. అందుకే మీరు చెప్పేది ఏమంటే, ఒకవేళ ఆ డ్రోన్ వాళ్ళు ఏదో చేసినా కేసు కట్టమని చెప్పండి. లేదు మేము కూడా కంప్లైంట్ చేస్తాము, ఎవరెవరు దాంట్లో ఉన్నారో వాళ్ళందరికీ కేసు కట్టాలి. రావడం లేదు. నేను ఫోటో లేదు కదా మెచ్చబడిపోయినాడు. ముందు ఎగిరి ఎగిరి చంపినాడు. అసలు నువ్వు కెమెరా తెలివిగా జనార్దన్ రెడ్డి ఇల్లు ఉంటే పెట్టు, ఏం పెట్టావు పెట్టు. నువ్వు ఊరికి అనవసరంగా ఎందుకు బొమ్మడి కొట్టుకుంటున్నావు అంటే అప్పుడు అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న